సో ఓవరాల్ గా డీలిమిటేషన్ గురించి రెహానా, ధనోపర్ అరవింద్ చెప్పేది ఏంటంటే మైనారిటీ జనాభా చాలా పెరిగింది, అందువల్ల బీహార్ యూపీలో పెరిగింది. తెలంగాణకి నష్టం ఉండదు, తమిళనాడు నష్టం ఉంటే తమిళనాడు నష్టం ఉంటే తెలంగాణ ఎందుకు పోవడం, మనది మనం చూసుకోవాలని చెప్పి ఆయన అంటున్నారు. ఓవరాల్ గా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి, ఎందుకంటే ఇట్స్ హై టైం. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి సంబంధించి దాదాపు కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి ఎప్పుడంటే 2023 జూలై, 2 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర మంత్రిగా ప్లస్ పార్టీ అధ్యక్షుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఆయన అన్నట్టు సరే అసెంబ్లీలో కొంత రిజల్ట్ వచ్చినా కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్లమెంట్లో 8 ఎంపీలు గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా గెలిచారు. కానీ ఫుల్ టైం పార్టీ ప్రోగ్రామ్స్ జరపట్లేదు బీఆర్ఎస్ తరహాలో అన్న ఒక లోటు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా 10-15 రోజుల్లోనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు? ఎందుకు ఇంత లేట్ అంటే ఏకాభిప్రాయం జరక్క, నాకున్న సమాచారం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన దానికి చెప్తాను ఎందుకు లేట్ అవుతుంది. యాక్చువల్లీ ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలోనే ఈటెల రాజేందర్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన వెంటనే హైకమాండ్, ముఖ్యంగా అమిత్ షా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమించేందుకు ఫేవర్గా ఉన్నారు, సుముఖంగా ఉన్నారని. ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి చోటు దక్కింది కదా, బండి సంజయ్ కూడా ఎంఓఎస్ గా తీసుకున్నారు. బండి సంజయ్ కూడా అప్పుడు ఆ సమయంలో అంటే సంవత్సరం కింద నాకు తన కేంద్ర మంత్రి పదవి కావాలని ఆయన భావించారు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించి చూస్తే బండి సంజయ్ దాదాపు 3 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు. కరోనా సమయం కంటే ముందు పార్టీ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యి అప్పటి వరకు ఉన్న ఒక బీజేపీ గ్రాఫ్ను అమాంతం పెంచేశారు బండి సంజయ్. పెంచి పార్టీని ఒక పోటాపోటీ అనుకున్న సిచ్యువేషన్ లో అనూహ్యంగా కరెక్ట్ గా ఎన్నికలకు 5-6 నెలల ముందు ఆయన పార్టీ అధ్యక్షుడిగా తీసేశారు. సో ఏం జరిగింది, ఆ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేయడం వల్ల ఓవరాల్ గా అందరు అంగీకరించేది ఏంటంటే పార్టీ ఆ సమయంలో దెబ్బతింది. పోనీ ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా చేశారా అంటే చేయలేదు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ గా పెట్టారు. సో ఆయనకి ఫుల్ పవర్స్ ఇవ్వలేదు కదా. సో దానివల్ల ఏమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. అప్పటి వరకు కాంగ్రెస్ కు మునుగోడులో, నల్గొండలో హార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో కూడా డిపాజిట్ రాని సిచ్యువేషన్. హుజరాబాద్ లో 3000 ఓట్లు వచ్చాయి. అటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసింది. అప్పుడు ఏమనుకున్నారంటే బీజేపీ హైకమాండ్ కొంత కాంగ్రెస్ మనము బీఆర్ఎస్ కొట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. బీఆర్ఎస్ సెంట్రల్ లో ఉన్న హైకమాండ్ అండర్స్టాండింగ్ లో భాగంగా బండి సంజయ్ని తీసేశారు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. వాళ్ళు ఏదైతే పర్పస్ అనుకున్నారో, కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అనుకున్నారో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అల్టిమేట్ మేము ఎట్లాగో అధికారంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుంటే కనీసం 25-30 సీట్లు కూడా వచ్చేవి బీజేపీకి అని భావించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా బండి సంజయ్ కూడా నిరాసక్తత, నన్ను అనవసరంగా అధ్యక్ష పదవిని తీసేశారు, ఉంటే గనక వేరే ఇప్పుడు నిజంగా బీజేపీ 30 సీట్లు వస్తే హంగ్ అసెంబ్లీ వచ్చేది కదా. 30 వీళ్లకు 40 వాళ్ళకు 40 వాళ్ళకు వస్తే ఎంఐఎంకి 7 సీట్లు వస్తే హంగ్ అసెంబ్లీలో కింగ్ మేకరు కింగో అయ్యేది కదా బీజేపీ కదా. 30 బీజేపీకి, కాంగ్రెస్ కో 40, బీఆర్ఎస్ కో 40 వస్తే బీజేపీ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కదా. ఆ సిచ్యువేషన్ ఉండదు కదా. బీజేపీ 8 సీట్లకు పడిపోవడం వల్ల అది కాంగ్రెస్ రేజ్ అయ్యి కాంగ్రెస్ 24 సీట్లు వచ్చాయి. సో ఆయన ఏంటంటే ఇంకా మళ్ళా 5 సంవత్సరాలు పోరాడాలి. ఎందుకు, నేను రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినా ఇప్పుడు ఇమీడియట్ గా తీస్తే 3 సంవత్సరాలే బీజేపీ అధ్యక్ష పదవి టర్మ్, అది 2 సార్లు మాత్రమే చేయొచ్చు. సో మళ్ళీ 3 సంవత్సరాల వరకు తీసేస్తారు, ఎందుకు 2 టర్మ్స్ అయిపోతుంది అని చెప్పి ఆయన నిరాసక్తి ఉండి ఆయన కేంద్ర మంత్రి పదవికి మొగ్గు చూపారు ఆ సమయంలో. సో ఆ తర్వాత ఈటెల రాజేందర్ను అధ్యక్ష పదవిలో నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. కానీ సంఘ్ పరివార్ ఆబ్జెక్ట్ చేసింది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. సో రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నది చాలా, ఎందుకంటే సంస్థాగత పరంగా లేకపోతే ఇతర యాక్టివిటీస్ చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పి సంఘ్ పరివార క్షేత్రాలు అడ్డు చెప్పాయని చెప్పారు. సో అట్లా డ్రాగా నవ్వుకుంటూ వచ్చి జనవరిలో మళ్ళీ
అనౌన్స్ చేసుకుందాం అనుకున్న సమయంలో మళ్ళీ దీస్ ఇష్యూస్ కొన్ని, ఎందుకంటే రాష్ట్ర నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కిషన్ రెడ్డి ఇదే సమయంలో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మొన్న అమిత్ షా ఇంట్లో, జేపీ నడ్డా ఇంట్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా స్ట్రాటజీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇన్ఛార్జ్గా వేయొచ్చు. జాతీయ అధ్యక్ష పదవి కూడా కిషన్ రెడ్డికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జేపీ నడ్డా జాతీయ అధ్యక్ష పదవి, జేపీ నడ్డా తర్వాత ఎవరికి రాబోతుంది అన్నది ఏప్రిల్ 15వ తేదీ తర్వాత తెలియబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశాలు బెంగళూరులో జరుగుతున్నాయి. దీనిలో ఈ సమావేశాల తర్వాత ఒక క్లారిటీ, నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు ఎవరు అవుతారు అన్నది. సో జాతీయ అధ్యక్షుడు కావాలంటే బీజేపీలో ఒక రూల్ ఉంది, సగం రాష్ట్రాల అధ్యక్షుల్ని సెలెక్ట్ చేస్తే గానీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయరాదు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు అయ్యాయి, టోటల్ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకొక 4 రాష్ట్రాల అధ్యక్షుడిని ప్రకటించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరికి మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా ఆ డౌట్ కూడా ఉంది. సో తెలంగాణలో కూడా ఇక్కడ, సో ఇప్పుడు ఏంటంటే 2 రకాల చర్చ. ఒకటి ఈటల రాజేందర్కు అమిత్ షా మొగ్గు చూపుతున్నారు అనేది ఒక చర్చ. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వానికి మిగతా నేతలు, రాష్ట్రంలో ఉన్న మిగతా నేతలు, బండి సంజయ్ వ్యతిరేకం, లక్ష్మణ్ వ్యతిరేకం, కిషన్ రెడ్డి వ్యతిరేకం. మేబీ సపోర్ట్ ఎవరు చేయొచ్చు అంటే ఎంపీలో రఘునందన్ రావు సపోర్ట్ చేయొచ్చు. అంటే రఘునందన్ రావు తనకు అడగొచ్చు, లేదంటే ఈటల రాజేందర్ అయినా పర్లేదు అనొచ్చు. నెక్స్ట్ డీకే అరుణ కూడా అంతే, ఈటల రాజేందర్ లేకపోతే తనకైనా ఓకే అని చెప్పొచ్చు. సో పాత నేతల్లో వ్యతిరేకత ఉంది ఈటల రాజేందర్ అధ్యక్ష అభ్యర్థిత్వం మీద. కొత్త నేతలు, కొత్త ఇటీవల చేరిన నేతలు, కొత్త నేతల్లో సుముఖత ఉంది. అదొక ఇష్యూ. ఇక ధర్మపురి అరవింద్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కూడా సీరియస్గా పరిగణిస్తున్నారు. అందుకని ఆయన ఏం నోరు చెప్పట్లేదు. బట్ ఎంపీల్లోనే ఎవరికో ఒకళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న వాళ్ళు బండి సంజయ్ కానీ, డీకే అరుణ కానీ, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, ఈ 5గురికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఈ 5గురిని కాకుండా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కలిసి రామచంద్రరావు పేరు ప్రతిపాదిస్తున్నారు. ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఒకటి, వీళ్ళ ఆ పేరును ప్రతిపాదిస్తున్నప్పుడు జనరల్గా బీజేపీ ఏంటంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎంపీలకు ఎవరో ఒకళ్ళకి అవకాశం ఇస్తుంది. రామచంద్రరావుకి ఇక్కడ ఏ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్లో ఓడిపోయారు. ప్లస్ ఆ తర్వాత మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచుంటే కొంత ఛాన్స్ ఉండదు, ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉంటే. ప్లస్ హైకమాండ్ ఒక భావంతో ఉంది, సిటీ బేస్డ్ లీడర్స్ వల్ల పార్టీ అదర్ ఏరియాస్ లో గ్రోన్ కావట్లేదు, రంగారెడ్డి హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది, ఆ పట్టణ ప్రాంత పార్టీ. బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతోనే బండి సంజయ్ని అపాయింట్ చేశారు. బండి సంజయ్ని అపాయింట్ చేయడం వల్ల మనకు ఆ తర్వాత మనం చూసి ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఇప్పుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో పార్టీని చాలా పెద్దగా పెంచారు. అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనం 2 ఎమ్మెల్యేలు చూడొచ్చు కదా. తర్వాత ఆదిలాబాద్ లో 4 ఎమ్మెల్యేలు అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి. రాజాసింగ్ ఒకళ్ళు ఇక్కడ గెలిచారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో కూడా బీజేపీ గెలిచారు. సో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ స్ట్రెంత్ అయింది, ఆదిలాబాద్ లో స్ట్రెంత్ అయింది, కరీంనగర్ లో స్ట్రెంత్ అయింది, బండి సంజయ్ అధ్యక్ష ఇవ్వడం. సో మోస్ట్లీ ఏంటంటే సిటీ బేస్డ్ కాకుండా జిల్లాల్లోకి అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, ముఖ్యంగా నార్త్ తెలంగాణ వైపే ఎక్కువ మొగ్గు చూపొచ్చు అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి చేసినా ఆయన సిటీ అవుతారు ప్లస్ రూరల్ అవుతారు. ఎట్లా అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సిటీలో ఉంది, కానీ నిజానికి ఆయన హుజురాబాద్ రూరల్ బేస్డ్ లీడర్. పరిచయాలు తెలంగాణ మొత్తం ఉన్నాయి. ధర్మపురి అరవింద్ను అధ్యక్ష పదవి చేశారనుకోండి, నిజామాబాద్ జిల్లా మొత్తం ఆయన పార్టీని విస్తరించుకున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 2 పార్లమెంట్ పరిధిలో చాలా ఎక్కువ వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి రూరల్ బేస్డ్ లీడర్ కు ఎక్కువ మొగ్గు చూపొచ్చు. కొద్దిమంది ఏం చెప్తున్నారు అంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాత్రం ప్లస్ బండి సంజయ్ కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ కొత్త తరం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు పాత ముఖాలకి ఇవ్వద్దు. ఇప్పుడు రాజాసింగ్ స్టేట్మెంట్ ఏంది, పాత సామాన్లు వద్దు, పార్టీలో తీసేయాలి. ఇదంతా కూడా ఏంటంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్
వాళ్ళకు వ్యతిరేకంగా రాజా సింగ్ స్టేట్మెంట్ మనకు కనబడుతుంది. ఇవాళ కూడా మళ్ళీ రాజా సింగ్ స్టేట్మెంట్ చేశారు. సో ఒక గ్యాప్ ఉంది పాత కొత్త నేతల మధ్య, ఎవరు అంగీకరించకుండా స్టేట్మెంట్ ని బీజేపీ కన్సిడర్ చేస్తదంటారా? ఆయన చాలా అంటుంటారు, ఒక్కటి కాదు ప్రతి ఇష్యూ మీద. అంతే, రాజా సింగ్ స్టేట్మెంట్ ఏమో కన్సిడర్ చేయరు, ఎందుకంటే హిందుత్వ రిలేటెడ్ స్టేట్మెంట్లు అట్లా చూసినట్టు పోతుంటారు. బట్ ఆయన కామెంట్ ను ఆధారంగా చేసుకుని పాత కొత్త నేతలు వీళ్ళ మధ్య గొడవ నడుస్తూనే ఉంటుంది. రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2023 ఎలక్షన్స్ లో 91 మందికి కొత్త నేతలకి బీఫామ్ వచ్చింది, పాత నేతలకు బీఫామ్ రాలేదు. అయినా వాళ్ళు గెలిచింది 8 మంది అని పాత నేతలు అంటారు. బీజేపీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఏంటంటే 91 మందికి బీఫామ్ వచ్చింది. దాదాపు జనసేనకి ఇచ్చిన సీట్లు పక్కన పెడితే 111 సీట్లు 91 బీఫామ్లు వాళ్ళకే వచ్చాయి. ఏం సాధించారు, ఎందుకు గెలిచారు, మమ్మల్ని ఎప్పుడు పాత నేతలు వీళ్ళు ఎదగనివ్వరు, వేరే పార్టీని ఎదగనివ్వరు, కొత్త నేతలు జాయిన్ కానివ్వరు, నెగలనివ్వరని స్టేట్మెంట్ చేస్తారు కదా అని పాత నేతల అభిప్రాయం. కొత్త నేతలు ఏంటంటే గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఒక రాయసింగ్ తప్ప 7 కొత్తగా పార్టీలు జాయిన్ అయిన వాళ్ళే. మహేశ్వర్ రెడ్డి కొత్తగా జాయిన్ అయినాడే, ముదోల్ ఎమ్మెల్యే కొత్తగా జాయిన్ అయిన వాడే, సిర్పూర్ పాల్వాయి హరీష్ కొత్తగా జాయిన్ అయిన వాడే, పాయల్ శంకర్ 2014-15 తర్వాత జాయిన్ అయిన వాడే, కామారెడ్డి వెంకటరమణారెడ్డి కొత్తగా జాయిన్ అయిన వాడే, గణేష్ గుప్తా సరే కొంచెం సీనియర్, రాకేష్ రెడ్డి కొత్తగా జాయిన్ అయిన వాడే. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎంపీలు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే, అంటే 2014 తర్వాత జాయిన్ అయిన అరవింద్, డికే అరుణ, రఘునందన్ రావు, నాగేష్ వీళ్ళంతా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కదా. ఈటల రాజేందర్. ఇక పాతగా ఉన్న వాళ్ళు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక కాంప్రమైజ్ ఫార్ములా నడుస్తోంది. ఏంటంటే ఒక ఈటల కాదంటే ఈటల వ్యతిరేకులంతా కూడా బండి సంజయ్ పేరు సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు రామచంద్రరావు, ఇప్పుడు ఈటల బండి సంజయ్ మధ్య, బండి సంజయ్ అరవింద్ వీళ్ళ ముగ్గురు మధ్య చాలా రసవత్తర పోరు నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న దాని విషయం. అంటే వీళ్ళు మెజారిటీ అనుకుంటున్నారా? అంటే మొన్నటి వరకు రామచంద్రరావు పేరు ప్రపోజ్ చేశారు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్లస్ బండి సంజయ్. కానీ అక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ రామచంద్రరావు అనేసరికి ఆ పేరు అక్కడ వరకు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. హైకమాండ్ పిలిచి చెప్పింది రామచంద్రరావుకి ఇవ్వబోమని చెప్పి. సో అక్కడ వినకపోవడంతో ఇప్పుడు ఈటల వ్యతిరేకులంతా కూడా బండి సంజయ్ పేరు తెర మీద తీసుకొచ్చారు. సంవత్సరం క్రితం బండి సంజయ్ సుముఖంగా లేరు, ఇప్పటికి కూడా ఆయన హాఫ్ హార్టెడే, కేంద్ర మంత్రి పదవి కంటిన్యూ అవుదామని చెప్పి. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, కానీ హోంశాఖలో పెద్దగా పబ్లిక్ చేయడానికి ఏముండదు. మీకు వేరే మినిస్ట్రీస్, పంచాయతీరాజు, అర్బన్ డెవలప్మెంట్, ఇదైతే పబ్లిక్ చేయడానికి ఉంటుంది. హోంశాఖలో పబ్లిక్ తో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఏముండదు. ప్లస్ కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చిందన్న భావనలో బండి సంజయ్ ఉన్నారు. మొన్న 2 గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించి కూడా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు బండి సంజయ్. కాబట్టి ఇప్పుడు ఆయన హాఫ్ హార్టెడ్ గా ఉన్నారు, తీసుకోవాలా వద్దా. ఇవాళ అయితే నేనైతే అడగదు, నేను రేసులో లేనని చెప్పారు, కానీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తా అన్నారు. సో ఇప్పుడు రామచంద్రరావు పేరును ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఈటలకు సంబంధించిన వ్యతిరేకులు. ఈటలకు బదులు బండి సంజయ్కి ఇవ్వండి అని కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొస్తున్నారు. సో హైకమాండ్ మే కన్సిడర్ దట్ ఆల్సో. లేదు వీళ్ళిద్దరు కాకుంటే ధర్మపురి అరవింద్ పేరు కన్సిడర్ చేయొచ్చు, 2 సార్లు ఎంపీగా గెలిచారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచింది అరవిందే కదా. పాత అప్పుడు 4 గెలిచారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తర్వాత సోయం బాపురు ఇప్పుడు పార్టీలు లేరు. రఘునందన్ రావు కూడా సీరియస్ గా అడుగుతున్నారు. డీకే అరుణ పేరు కూడా చాలా సీరియస్ గా కన్సిడర్ చేయాలి. అయితే మైనస్ ఏమైందంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గమే. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డే ఉన్నారు. ఇద్దరు రెడ్లు అయిపోయారు కదా. కిషన్ రెడ్డే, బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా రెడ్డి ఇస్తే, అయితే ఆమె ఏమంటారంటే ఇప్పుడు ఒకటి హైదరాబాద్కి ఇచ్చారు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి, ఇంకో కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ఉత్తర తెలంగాణకి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడర్ ఉత్తర తెలంగాణలో, మరి దక్షిణ తెలంగాణకి ఇవ్వాలి కదా, మహబూబ్ నగర్, మన ఖమ్మం, నల్గొండ ఇటువైపు ఇవ్వాలి కదా అని చెప్పి ఆమె రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి మోస్ట్లీ ఎంపీలకే వస్తుంది. అది ధర్మపురి అరవిందో, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈ 5 మధ్యలో చాలా గట్టిగా నడుస్తోంది. ఈ రేసు సంబంధించి రేపు 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 అని కొట్టిపోయి అదందు ఓ శ్రీ రేపురా అని గోడ మీద రాస్తారు కదా, ఆ విధంగా ఇక్కడ వరకు ఎన్ని నెలలు డ్రాగాన్ అయితే వచ్చిందంటే ఎప్పుడో జూన్లో రిజల్ట్ వస్తే ఇవాళ
దాదాపు 8 నెలలు అయింది. నేనేమంటానంటే సరే 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచి ఉండొచ్చు, కానీ కొంచెం పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే ఈ జాయినింగ్స్ చాలా అవుతుండే బీజేపీలో. మొదట్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రానప్పుడు, ఎంపీ సీటు, ఈ ఎమ్మెల్యేలు 10 మంది అటు వెళ్ళిపోయినారు కదా కాంగ్రెస్ పార్టీకి. ఒకళ్ళ 2 ఎమ్మెల్యేలు బీజేపీ కూడా వచ్చేవాళ్ళు వీళ్ళు ట్రై చేస్తే. ప్లస్ కింది స్థాయిలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీజేపీ వేవ్ నడుస్తుంది కదా. అట్లీస్ట్ నార్త్ తెలంగాణలో అయినా కొద్దిమంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ జాయినింగ్స్ అన్నీ ఆగిపోయినాయి, ఈ ఆలస్యం జరుగుతున్న కొద్ది. సో ఈ ప్రాసెస్ లో బాగా జరగచ్చు. ఏదేమైనా ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ అరవింద్ అన్నది నడుస్తుంది. బీసీలకు, ఎందుకంటే ముగ్గురు బీసీలే, ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ ముగ్గురు బీసీలే. అక్కడ రెడ్డీస్ ఉన్నారు. రఘునందన్ రావు కూడా చాలా మంచి కేపబుల్ పర్సన్, వాగ్దాటి బాగుంది, కానీ క్యాస్ట్ మైనస్ అవుతుంది. వెలమ కమ్యూనిటీ అంటే బీఆర్ఎస్ తో అసోసియేట్ అయింది అన్నది దాంతో మైనస్ అవుతుంది. సో సేమ్ డీకే అరుణకు రెడ్డి ప్లస్ పాయింట్ కావాలి, కానీ ఇక్కడ రెడ్డి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కేంద్ర మంత్రిగా, బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. 2 రెడ్లు అయిపోయేసరికి అక్కడ మైనస్ అవుతుంది. సో బీసీ నేతకే మోస్ట్లీ అధ్యక్ష పదవి ఇస్తారంటారు. అది ధర్మపురి అరవింద, బండి సంజయ్ అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఓకే, మీకంటే ఎక్కువగా ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంది? అంటే ఇది దీనికి అరవింద్ చెప్పిన ఆన్సర్ చెప్తాను, జేపీ నడ్డా అని అడగాలి. ఎందుకంటే బీజేపీలో అప్పుడు ఏమంటారు, హైకమాండ్ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా. సో చాలా వరకు టాక్ ఈటల రాజేందర్ వచ్చింది మొన్నటి వరకు కూడా. జనవరిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా అనౌన్స్ చేస్తారు, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నారు. మరి ఎందుకు అవుతుంది ఇంతకాలం అన్నది కూడా క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ గా సంజయ్ పేరు వస్తుంది 1-2 days గా. సంజయ్ సంవత్సరం క్రితం అయితే సుముఖంగా లేరు, ఇవాళ పరిస్థితిలో 50-50. ఆయన కూడా వేరే రామచంద్రరావు పేరే రికమెండ్ చేశారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో హైకమాండ్ లేదు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ఇంకా 15 రోజులే సమయం, 15-20 రోజుల లోపల నేషనల్ ప్రెసిడెంట్ కంటే ముందే తెలంగాణ ప్రెసిడెంట్ అయిపోద్దని నేను 15 days లో అయితే అవుతుంది అంటారు. ఎస్, ఇంకా ఇంతకంటే ఎక్కువ డ్రాగన్ చేయరు. నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కంటే ముందే తెలంగాణ డిక్లేర్ చేయొచ్చు, ఎందుకంటే సగం రాష్ట్రాలు డిక్లేర్ చేస్తే నేషనల్ ప్రెసిడెంట్ అవుద్ది. దానిలో మొత్తం ఎక్సైజ్ కంప్లీట్ అయ్యి రెడీ ఉంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూడా రెండు కూడా జాతీయ అధ్యక్ష పదవి కంటే ముందే డిక్లేర్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓకే, థ్యాంక్ యూ భరత్. సో మొత్తానికి 3 కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ. 15 days లో అయితే ఇప్పటికి జడ్జెస్ విషయం అయితే నిజంగా చాలా హాట్ టాపిక్ అవుతుంది. మీరు ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా దాని గురించే చాలా ట్వీట్స్. అసలు జడ్జే ఇలా చేస్తే ఎట్లా, అదొకటి బాగా నడుస్తుంది. అండ్ చాలా తెలియని విషయాలు మీరు చెప్పారు ఇవాళ. అంటే వాళ్ళని అసలు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా, ఇంపీచ్మెంట్ వరకు వెళ్ళాలి పార్లమెంట్లో, ఇది నిజంగా చాలా మందికి తెలియని విషయం. సో మేబీ అందుకే చాలా వాళ్ళు చేసేవి బయటకు రావట్లేదేమో అని కూడా అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ.